అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరు చూడకుండా ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే ఏంటంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఇల్లంతా చిందరవందర అయిపోతుంది. మెయిన్గా బీరువా, షెల్ఫ్స్ అండ్ మనం వేసుకునే జ్యువెలరీ కానీ గాజులు కానీ అన్నీ అటు ఇటు అయిపోతుంటాయి. హడావిడిలో ఏదో బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం కదా, అట్లా కొన్ని చిన్న ఫంక్షన్స్ వచ్చిండే 2-3 లాస్ట్ మంత్లో. ఆ విధంగా అన్నీ హడావిడిగా పెట్టడం అయిపోయింది. సో ఖాళీ ఉన్నా కదా అని వెంటనే గుర్తొచ్చింది, ఇది చదరాలని రోజు అనుకుంటున్నా. సో దానికోసము మళ్ళీ ఇక ఖాళీగా పాప పడుకున్నది, చిన్న పాప. ఆ టైంలోనే సర్దుకుంటే బెటర్ అనిపించింది. సో నేను సిమ్మి నాకైతే మస్తు హెల్ప్ చేస్తుంది. సేమ్ ఉన్న బ్యాంగిల్స్ పెట్టడము అన్నీ ఒక పక్కకి, తనకు అదొక యాక్టివిటీ లాగా అయిపోయింది. వాళ్ళకి కూడా కలర్స్, ఇది బ్లూ అని గ్రీన్ అని అవన్నీ తను వెతికియడము అది ఒక యాక్టివిటీ కదా. సో అందుకోసం నేను ఈ పని పెట్టుకున్న ఆఫ్టర్నూన్ టైంలో. వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలాంటి బాక్సెస్ నా దగ్గర ఒక 3-4 ఉన్నవి. ఇవి బాగుంటాయి పెట్టుకోవడానికి, బ్యాంగిల్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ చూపిస్తున్నా కదా చిన్న బ్యాంగిల్స్, అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇప్పుడు అసలు చాకీకి సిమ్మికి ఇద్దరికి పట్టవు, కాకపోతే అవి చాలా బాగున్నాయి, ముద్దుగా పడే బుద్ధి అయితే లేదు. సో అట్లా నేను పక్కన దాచుకున్నా, ఉండని అని ఎప్పుడైనా చూసుకుంటే అబ్బా ఇంత చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద సైజ్ వచ్చేసింది, అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కూడా, చాలా బాగుంటుంది. కానీ చిన్నప్పుడు ఉన్న థింగ్స్ అన్నీ అంటే పిల్లలవి చాలా అంటే క్యూట్గా ముద్దుగా అనిపిస్తాయి. దాదాపు ఇక్కడ చూపిస్తున్న అన్ని బ్యాంగిల్స్ పిల్లలవి. ఎస్పెషల్లీ నేనైతే అందులో ఒక 1-2 సెట్స్ కొన్నానేమో, కానీ మిగతా అన్నీ కూడా మా తోడి కోడలు కానీ, అమ్మమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, వీళ్ళు జాతరలోకి వెళ్ళి తెచ్చినప్పుడు బ్యాంగిల్సే తప్ప నేను ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఎప్పుడూ ఎక్కువ షాపింగ్ చేయలేదు. అవే చాలా ఉండిపోయినాయి, ఇంకా వీటిని ఇప్పుడు వాడుతున్నాను. ఇంకా నార్మల్గా వేసుకునే బ్లాక్ బీడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నా. ఇక్కడ ఏవి జ్యువెలరీ లేదండి. చూసి గోల్డ్ అనుకునేది అన్నీ గోల్డే. గోల్డ్ కొనే అంత సినిమా లేదులే. కాకపోతే ఉన్న వస్తువుల్ని సర్దుకోవడము, ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవడం అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. చాలా మంచిగా అనిపిస్తుంది ఇల్లంతా క్లీన్గా ఉంచుకొని వాటిని మళ్ళీ మళ్ళీ చూసుకోవడము. ఇంత నీట్గా పెట్టుకున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరు. దాంతోనే ఏదో ఒక పని అండి, ఏదో ఒక పనిలో మనం బిజీగా ఉండిపోవాలి. అప్పుడే మనకి కొంచెం నేను ఖాళీగా ఉండట్లేను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. పోనీ ఇల్లునైనా మంచిగా ఉంచుకుంటున్నాం కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇద్దరు పిల్లలతోటి అసలు ఎంత సర్దినా కూడా మళ్ళీ మొదటికి వస్తుందండి. ఇది పిల్లలున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. చిన్న పిల్లలు అంటే ఒక 4-2 ఇయర్స్లో పిల్లలు, వీళ్ళు మొత్తం 5 ఇయర్స్లో పిల్లలండి. ఇక మొత్తానికైతే అందులో ఉన్న పిల్లలు వస్తువులన్నీ దిగడం, ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, నా బ్యాంగిల్స్ ఒక డబ్బాలో, పిల్లలవి ఒక డబ్బాలో పెట్టుకొని అన్నీ సర్దుకుంటున్నాను. ఇప్పుడు చదువుతున్నా కానీ నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, ఇంకొక 5-6 డేస్లో మళ్ళీ సంక్రాంతి ఉంది, మళ్ళీ ఇవన్నీ పాడైపోతాయి, మళ్ళీ సర్దుకోవాలి. నాకు ఆ విషయమే గుర్తులేక అన్నీ చదువుకున్నా. పోనీలేండి అయితే ఏంది, ఏవైనా తొందరగా దొరుకుతాయి కదా అనిపించింది. కాకపోతే మళ్ళీ మళ్ళీ చదరాల్సిందే. నావి పాపవి ఇద్దరివి రబ్బర్ బ్యాండ్స్, డైలీ వేర్వి ఉన్న అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి పెట్టానండి. మెయిన్గా మనము బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వాటికి వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఇట్లా రీయూజ్ కోసం యూజ్ చేస్తూ ఉంటా. ఒక దాంట్లోనేమో మనం వేసుకునే జిందా, ఇంకా విక్స్, ఇలాంటివి పిల్లలకి కోల్డ్ అయినప్పుడు వాడే థింగ్స్ అని ఒక బాక్స్లో పెట్టుకున్న. జెండు బామ్ ఇవన్నీ కూడా ఫైనల్గా సర్దడం అయితే అయిపోయిందండి. అన్ని బాక్సెస్ అయితే నింపేసి పెట్టిన. ఇంకా లాస్ట్లో శారీస్కి మనం కొంగులు అవి కుట్టుకుంటాం కదా పూసలతోని, అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నా. మిషన్కి సంబంధించిన ఐటమ్స్, సూదులు కానీ అవన్నీ ఒక దాంట్లో పెట్టుకొని ఇట్లా బాక్స్లో పెట్టుకున్నా.
నాకున్న పిచ్చి ఏంటంటే షెల్ఫ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఒక దాంట్లో పెట్టినవి అందులోనే ఉంచనండి. ఒకసారి కింద షెల్ఫ్‌లో మన అద్దము, పౌడర్ అవన్నీ పెడితే మళ్ళీ ఒకసారి వాటిని పైకి చేంజ్ చేస్తా. లాస్ట్ టైం ఇగో ఈ కింది షెల్ఫ్‌లో పెడితే ఏం చేస్తుందంటే మా పాప అన్నీ తీస్తుందండి. అన్నీ తీసి లిప్స్టిక్ రుద్దుకోవడము, మన మాయిశ్చరైజర్స్ రుద్దుకోవడం అవన్నీ చేస్తుంది. సో అందుకే వీటిని 5 షెల్ఫ్‌లోకి షిఫ్ట్ చేసిన. ఇలా రూమ్ అంతా సర్దుకున్నానండి. ఇది వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.